నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెబుతూ ఉంటాం కదా. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. ఇప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు రాజ్యం. ఇక చెప్పేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. ఆ 4 అధర్మాలేంటో తెలుసా? డ్రగ్స్, అత్యాచారాలు, అనైతిక చర్యలు, అరాచకాలు. వీటికి అనుబంధంగా ఉన్న అరాచకత్వం, కుట్రలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, అకృత్యాలు, అన్యాయాలను కలుపుకుంటే అధర్మాల జాబితాకి అంతే ఉండదు. డ్రగ్స్ మత్తులో జోగుతూ కూటమి ప్రజాప్రతినిధులు అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబులో చలనం లేదు. అత్యాచారాలు, అబార్షన్లు, అనైతిక సంబంధాలతో కూటమి ప్రజాప్రతినిధులు బరితెగించిన చంద్రబాబులో చలనం లేదు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినా అడిగే దిక్కే లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగనీడలో ఒకవైపు కీచక పర్వం, మరోవైపు డ్రగ్స్ జోరు, ఇంకోవైపు అరాచకాల పోరు వెరసి పాలకుల పాపాలు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్కి, భవిష్యత్తుకి శాపాలుగా పరిగణిస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాక్షాత్తు ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీసి పారేశాడు. అయినా చంద్రబాబులో ఎలాంటి చలనమూ లేదు. తిరుమల లడ్డు మీద కుట్రలు చేయటానికి లడ్డులో జంతువుల కొవ్వు, బాత్రూమ్స్ కడిగే రసాయనాలు అంటూ గొంతు చించుకున్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం కిమ్మనటం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో కీచకులుగా మారిన పచ్చమూక తెలుగు జాతి సిగ్గుపడే రీతిలో అత్యాచార పర్వం కొనసాగిస్తోంది. టీడీపీ కీచకులతో జనసేన కీచకులు పోటీ పడుతూ ఆడపిల్లలను బలి తీసుకుంటున్నారు. అయినా చంద్రబాబులో చలనం లేదు. దిక్కుమాలిన డైవర్షన్ పాలిటిక్స్ చేసేటప్పుడు, అబద్ధాల పునాదుల మీద కుట్రల కోటలు కట్టేటప్పుడు లేచే నోరు ఆడకూతుళ్ల ఉసురు పోసుకుంటున్న వేళ లేవటం లేదు. అదే విచిత్రమో, సామాన్య ప్రజలు ఎన్నికల హామీలను గుర్తు చేస్తే చాలు ఎక్కడ లేని కోపంతో ఏయ్ తోకలు కట్ చేస్తా, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటూ ఊగిపోయే చంద్రబాబు ఇప్పుడు కూటమి ప్రజాప్రతినిధుల పైశాచిక చేష్టలను ఖండించిన పాపాన కూడా పోవటం లేదు. ఇక మన అన్అపాలజెటిక్ సనాతన సంస్కారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. గత 21 నెలలుగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలు ఉలిక్కిపడుతూనే ఉన్నారు. హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, నకిలీ మద్యం, గంజాయి, డ్రగ్స్ అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశే. కూటమి ప్రజాప్రతినిధులు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు, అడ్డంగా దొరికిపోతున్నారు. అయినా చంద్రబాబులో చలనమే కనిపించదు. కూటమి ప్రజాప్రతినిధులు కీచకులై దుశ్శాసన పర్వాన్ని నిర్వహిస్తున్నారు. అటు జనసేన, ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు పోటీపడి మరీ ఆడబిడ్డల ఉసురు పోసుకుంటున్నారు. లైంగిక వేధింపులతో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయినా చంద్రబాబు కిమ్మనడం లేదు. అరాచకాలకు, ఆటవిక చేష్టలకు ఆంధ్రప్రదేశ్ ని అడ్డాగా మార్చేసిన చంద్రం ముఠా ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసేస్తోంది. ఏపీ భవిష్యత్తుని శపిస్తోంది. ఇప్పుడు ఏకంగా ఏలూరు లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం, బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో దేశమంతా ఉలిక్కిపడింది. ఇదెక్కడి దౌర్భాగ్యమని చీకొడుతోంది. అయినా చంద్రబాబు కనీసం కన్నెర్ర చేసిన పాపాన కూడా పోవడం లేదు. ఆటవిక పాలనలో, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇవన్నీ చాలా సహజం అన్నట్టుగా ఉన్న పాలకుల వైఖరి చూసి 5.5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవైపు సిగ్గుపడుతున్నారు, మరోవైపు ఈ రాక్షసత్వానికి తామెక్కడ బలైపోతామా అని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గంజాయి, డ్రగ్స్ మనిషిని పశువుగా మార్చే మత్తు పదార్థాలు. తల్లికి, భార్యకి తేడా తెలియని స్థితికి మనిషిని తీసుకెళ్లిపోతాయి. సమాజాన్ని మళ్లీ రాతి యుగంలోకి నెట్టేసి వావి వరసలు, విచక్షణ జ్ఞానం, సంస్కారం లాంటి వాటికి దూరంగా మనుషులను తీసుకెళ్లిపోతాయి. ఆరోగ్యపరంగా, మానసికంగా, సమాజపరంగా పతనానికి పరాకాష్ట డ్రగ్స్. అందుకే ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా నుంచి మొదలు పెడితే ప్రతి దేశం కూడా డ్రగ్స్ మహమ్మారి మీద యుద్ధం చేస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కర్మేంటో కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారిపోయింది. సామాన్య ప్రజలను ఆ మత్తుకి బానిసలుగా చేసి డ్రగ్స్ మాఫియా కోట్లు గడిస్తుంటే మాదక ద్రవ్యాల మాఫియా వెన్నువిరవాల్సిన పాలకులు చోద్యం చూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఏలూరు లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు.
హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించడమే ఓ చండాలం అనుకుంటే మహేష్ యాదవ్ పట్టుబడిన తర్వాత కూడా పోలీసులను బోల్తా కొట్టించడానికి డ్రామాలాడారు. డ్రగ్స్ పరీక్షల కోసం యూరిన్ ఇవ్వాల్సిన సమయంలో ట్యాప్ వాటర్ ఇచ్చి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బ్లడ్ టెస్ట్ లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్ట్ రావడంతో మహేష్ యాదవ్ తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఇదిగో ఇలా చూడండి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి రెడ్ బుక్ రాజ్యాంగం రాక్షసత్వాన్ని ఆచరణలో చూపించిన దారుణ దృశ్యం ఇది. పట్టపగలే ఆటవిక పాలనకు అచ్చమైన ప్రతిరూపంలా కూటమి దాష్టీక పాలనలో దమనకాండకు అద్దం పడుతూ దళిత, మైనారిటీ, బడుగు యువకులపై కర్కశంగా లేచిన లాఠీలను ఒకసారి చూడండి. 2025 ఏప్రిల్లో తెనాలి జయప్రకాష్ నగర్ లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి 2 ఫర్లాంగుల దూరంలోనే నడి రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. నాటి 2 టౌన్ సిఐ రాములు నాయక్ అతి కర్కశంగా యువకుల కాళ్లపై బూటు కాళ్లతో ఎక్కి తొక్కిపెట్టారు. ఇక 3 టౌన్ సిఐ రమేష్ బాబు, డ్రగ్స్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ తమకి దొరికినట్టుగా నడి రోడ్డు మీదే 3rd డిగ్రీ ప్రయోగించారు. తమకే పాపం తెలియదని ఆ యువకులు చెప్తుంటే వాళ్లు గంజాయి విక్రయిస్తున్నారని ఖాకీలు చెప్పుకొచ్చారు. అంటే గంజాయి అనే అనుమానం, ఆరోపణలతోనే నడి రోడ్డు మీద ఇలా చావబాదేశారు ఏపీ పోలీసులు. నాడు ఈ దారుణ దుశ్చర్యని సమర్థించుకొచ్చారు హోంమంత్రి అనిత. మరిప్పుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ గంజాయి కాదు, ఏకంగా డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. మరిప్పుడు ఆయనకు కూడా ఏపీ పోలీసులు తెనాలి పోలీసులకు ఇచ్చిన తరహాలోనే ట్రీట్మెంట్ ఇస్తారా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉండి డ్రగ్స్ తీసుకుంటూ ఏపీ పరువు తీసిన పుట్టా మహేష్ కి ఏలూరు రోడ్ల మీద తెనాలి మార్క్ 3rd డిగ్రీ ఇవ్వమని హోంమంత్రి అనిత ఆదేశిస్తారా? లేదు, అలాంటిదేం జరగలేదు. ఎంచక్కా స్టేషన్ బెయిల్ తీసుకున్న పుట్టా మహేష్ ఇప్పటిదాకా డ్రగ్స్ మత్తులో తూగిపోయాను, ఇప్పుడు ప్రజాసేవలో తరించిపోతానంటూ పార్లమెంట్కెళ్లారు. అప్పటికే టీడీపీ ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయాడు. బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసి దేశమంతా నిర్ఘాంతపోయింది. అంతలోనే ఢిల్లీలో ప్రత్యక్షమైపోయాడు పుట్టా మహేష్ యాదవ్. పుట్టా మహేష్ డ్రగ్స్ వ్యవహారంపై విస్మయం వ్యక్తం చేశారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్. నిన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి ఇవాళ పార్లమెంట్ కు ఎలా వచ్చాడు అంటూ రాజ్దీప్ ఆశ్చర్యపోతూ ట్వీట్ చేశారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఒక్క రోజులో బెయిల్ ఎలా దొరికింది? సామాన్యుడికి ఇది సాధ్యమేనా అని రాజ్దీప్ ప్రశ్నించారు. డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణచివేస్తామన్న వాళ్ల మాటలు ఏమయ్యాయని పోస్ట్లో నిలదీశారు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. ఇదిగో ఇలా చూడండి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వారిపై కేసులు పెట్టారు. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. రాజకీయ కక్షతో వారిని రోడ్ల మీద పరేడ్ చేయించి మరీ జైళ్లకి పంపి పాలకుల కుట్రలకు కూతలు పెట్టి పరవశించిపోయాయి ఏపీ ఖాకీలు. కానీ డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన వారిపై మాత్రం ఎలాంటి చర్యలు లేవు. టీడీపీ ఎంపీ పుట్టాపై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా అంటూ ట్వీట్ చేసింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు, అనిత, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా అంటూ వైఎస్ఆర్సీపీ మండిపడింది. ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించింది. కొద్ది రోజుల క్రితం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి ఈ ఏడాది జనవరి 3న డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్ అడిక్షన్ సెంటర్ కి అప్పగించారు. అప్పట్లో ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు మహేష్ యాదవ్ ఈగిల్ టీం పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో అనూహ్యంగా శనివారం రాత్రి పోలీసులకు చిక్కారు. ఇంత జరిగితే చంద్రబాబు చేసిందేంటో తెలుసా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమన్నారు, అంతే. అంతకు మించి ఇక ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో డ్రగ్స్, గంజాయి సేవించడం నేరం కాదు కాబోలు. అందుకే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి 24 గంటలు కష్టపడుతోన్న చంద్రముఠ ఇలా వరుసగా గంజాయి, డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోతోంది. స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పిల్లలు వీళ్ళే డ్రగ్స్ లో పాజిటివ్ వస్తాంటే, మననేమో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు డ్రగ్స్ పాజిటివ్. ఈరోజు పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ గారు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు
వారి పిల్లలే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు వారి పిల్లలే డ్రగ్స్లో పట్టుబడతా ఉంటే, దాంట్లో పాజిటివ్ అని నిర్ధారణ వస్తూ ఉంటే వీళ్ళకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? తనవాడు తప్పు చేస్తే వదిలిపెట్టడం, పరాయివాడు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టడం చంద్రబాబుకు అలవాటైపోయింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీస్ శాఖ చోద్యం చూస్తుండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు డ్రగ్స్ సేవిస్తూ టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రజాప్రతినిధులు దొరికిపోతున్నారు. దేశ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తున్నారు. ఎన్ని కన్నీళ్లు, ఎన్ని ఆక్రందనలు, ఎన్ని శాపనార్థాలు, ఎన్నెన్ని ఆందోళనలు. ఏడుస్తున్నారు, బతిమాలుతున్నారు, కన్నెర్ర చేస్తున్నారు, తమ రక్షణ కోసం గర్జిస్తున్నారు. ఎన్ని చేసినా, ఎన్నెన్ని చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద లైంగిక దాడులు మాత్రం ఆగటం లేదు. ఆటవిక పాలనలో ఆమెకు కనీస భద్రత కరువైపోయింది. ఎప్పుడు ఎటు నుంచి ఏ పచ్చ రాక్షసుడు దాడి చేస్తాడో అని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తూ, బలాత్కారం చేస్తూ, వికటాట్టహాసం చేస్తుంటే ఇక వారికి రక్షణ కల్పించేదెవరు? మహిళల భద్రత మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేని పాలకుల సాక్షిగా పచ్చ కీచకులు ఏపీలో పేట్రేగిపోతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా చూడటంలో మాత్రమే కాదు, దారుణం జరిగిన తర్వాత న్యాయం చేయటంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రజాప్రతినిధులు మాదక ద్రవ్యాల మత్తులో జోగుతూ దొరికిపోతున్నారు. మరోవైపు కూటమి ప్రజాప్రతినిధులు కీచక అవతారాలెత్తి వికృత చేష్టలతో చెలరేగిపోతున్నారు. ఒకవైపు దేశంలోనే శాంతి భద్రతలు అత్యంత ఘోరంగా క్షీణించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు వేధింపుల పర్వాన్ని, అత్యాచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తుంటే పాలకులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సీరియస్గా అమలు చేస్తున్నారు. అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూటమిలోని కామాంధుల బెండు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి పార్టీల నేతలు కామకూట విషం కక్కుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులైన మహిళలనే బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి విశృంఖలంగా లైంగిక దాడులు కొనసాగిస్తుండడం చూస్తుంటే ఇక సామాన్య మహిళల సంగతేంటంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ విప్ పదవిలో ఉన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి ఏడాదిన్నరగా లైంగిక దాడికి పాల్పడడంతో పాటు 5 సార్లు గర్భవతిని చేసి అబార్షన్ చేయించినట్టు బాధితురాలు సాక్ష్యాధారాలతో బయటపెట్టినా ఆయన మీద చర్యలే లేవు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు తాళలేక ఓ దళిత మహిళా ఉద్యోగి, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సౌమ్య 2025 ఆగస్టు 18న ఆత్మహత్యకు యత్నించారు. బీపీ, స్టెరాయిడ్ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్యకు యత్నించారు. ఎమ్మెల్యే వేధింపుల వల్లే తనకి దుస్థితి వచ్చిందని, ఆయన తన కార్యకర్తల చేత తనపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిస్తున్నారని, తరచూ వీడియో కాల్లో మాట్లాడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. రాత్రి 10 దాటిన తర్వాత కూడా పార్టీ కార్యాలయానికి పిలిపించడమే కాకుండా రాత్రి సమయాల్లో వీడియో కాల్ చేసి ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలోని అనేక మంది మహిళా ఉద్యోగులను ఎమ్మెల్యే వేధిస్తున్నారని కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రిన్సిపల్ సౌమ్య. అయినా ఆముదాల వలస ఎమ్మెల్యే మీద చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ముద్దు దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలి పశువుని చేస్తున్నారంటూ 2025లో పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగారు. ఎమ్మెల్యే పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. టీడీపీ నాయకురాలితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం విషయంలో తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే నసీర్ వీడియోలు వరుసగా వైరల్ అవడంతో ప్రజలంతా చీకొట్టినా చంద్రబాబు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేవీబీపురం మండలంలో ఓ మహిళా నేతను బెదిరించి రాసలీలలు సాగించారు.
ఆనక ఆమెను మోసం చేసి బెదిరింపులకు గురిచేశారు, అరాచకాలకు తెగబడ్డారు. ఈ వ్యవహారంపై బాధితురాలు బయటకొచ్చి చెప్పడంతో ఆయన అసలు రంగు బయటపడింది. ఆదిమూలం ఆ మహిళని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ కావడంతో సభ్య సమాజం నివ్వెరపోయింది. అయినా ఆయన మీద ఎలాంటి చర్యలు లేవు. టీటీడీ చైర్మన్ అనైతిక చర్యలు బయటపడిన వేళ హిందూ సమాజం మొత్తం సిగ్గుతో చచ్చిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం బీఆర్ నాయుడు మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు సీఎం కావడానికి ముందే బాధితురాలు బీఆర్ నాయుడు అఘాయిత్యాల గురించి వివరిస్తూ లేఖ రాసింది. బీఆర్ నాయుడికి వావి వరసలు లేవని ఆ లేఖలో పేర్కొంది. పనుందని ఎవరైనా అడిగితే పడుకోకుండా చేయనని వాళ్ల ముఖం మీదే చెప్తాడని వివరంగా అతని స్త్రీలోలత్వం గురించి బాధితురాలు లేఖలో వివరించింది. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చేసిందేంటి? ఆమెకి న్యాయం చేసే పని చేయలేదు. ఆమెకి అండగా నిలిచే దిశగా చర్యలు తీసుకోలేదు. రెడ్ బుక్ రాజ్యాంగంలో బీఆర్ నాయుడు లాంటి నిత్య శృంగార పురుషులకే గౌరవ మర్యాదలు దక్కుతాయన్నట్టుగా టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. బీఆర్ నాయుడు రాసలీలలు బయటపడిన తర్వాత కూడా రాజీనామా చెయ్యమని ఆదేశించకుండా మౌనంగా ఉన్నది చంద్రబాబే. తిరుమల పవిత్రతపై పగబట్టిన తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులతో పాటు హిందూ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సత్యవీడు ఎమ్మెల్యే ఆదిమూలం, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, జనసేన నేత కిరణ్ రాయల్, జనసేన మద్దతుదారుడు జానీ మాస్టర్, ఇలా కూటమి ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు అంతా కీచక అవతారమెత్తి వికటాట్టహాసం చేసిన కూటమి పాలకుల్లో ఎలాంటి కదలికలు లేవు. అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ మహిళల భద్రతకి భరోసా ఇస్తూ కూటమిలోని కీచకుల బెండు తీసే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో ఆటవిక పాలనలో ఆడవాళ్ల మీద అరాచకాలు సహజమే అన్నట్టుగా పాలకుల తీరు ఉంటోందన్న సామాన్య ప్రజలు మరో 3 ఏళ్లు ఇలాంటి దరిద్రాలు, దారుణాలు రాష్ట్రంలో తప్పవని హాహాకారాలు చేస్తున్నారు. అదే సమయంలో ఇటు డ్రగ్స్ తీసుకుంటూ ఏకంగా టీడీపీ ఎంపీ దొరికిపోవడంతో తెలుగు ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా నిర్ఘాంతపోతున్నారు. అరాచకానికి పర్యాయ పదంగా తయారైన చంద్రబాబు ప్రభుత్వ పాలనని చూసి యావత్ దేశం చీకొడుతోంది. మాఫియా అనగానే ప్రపంచ ప్రజలకు మొదటగా గుర్తుకొచ్చే దేశం ఇటలీ. సిసిలీ, కాలాబ్రియా, కాంపానియా లాంటి ప్రాంతాల్లో వ్యవస్థీకృత నేర సమూహాలు చాలానే ఉన్నాయి. భారత్లో మాత్రం మాఫియా అనగానే దేశ ప్రజలకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశే. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇలా ప్రజలను దోచుకోవటానికి నానా రకాల మాఫియాలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి. వాటికి నకిలీ మద్యం మాఫియా కూడా తోడైంది. దారుణమైన విషయం ఏంటి అంటే ఈ మాఫియాలన్నింటినీ నడిపించేది ఎల్లో ఫెలోసే. పచ్చముఠా సారథ్యంలో, పచ్చముఖ పర్యవేక్షణలో ప్రజలను పీక్కు తినే మాఫియాలు ఏపీలో రాజ్యమేలుతున్నాయి. ఇక నకిలీ మద్యం మాఫియా అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ కి సరికొత్త అర్థం చెబుతోంది. మాదక ద్రవ్యాలు, నకిలీ మద్యం, అత్యాచారాలు, అఘాయిత్యాలతో ఆంధ్రప్రదేశ్ని అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసింది చంద్రబాబు పాలన. ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా సాగుతోన్న ఆటవిక పాలనలో డ్రగ్స్, గంజాయి, కీచక పర్వం కొనసాగిస్తున్న ప్రజాప్రతినిధులు. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియాలకు మాత్రమే కాదు నకిలీ మద్యానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్ల వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పిట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికైంది. ఏపీలో బయటపడిన నకిలీ మద్యం తయారీ కేంద్రాలు చాలా చిన్నవి. ఈ స్కామ్ బయటపడిన నకిలీ మద్యం విక్రయాలు ఏమాత్రం తగ్గలేదన్నది సుస్పష్టం. ఆంధ్రప్రదేశ్లోని మద్యపాన ప్రియుల ప్రాణాలు ఇప్పుడు టీడీపీ లిక్కర్ సిండికేట్ మాఫియా గుప్పిట్లో నకిలీ మద్యం కోరల్లో చిక్కుకున్నాయి. డ్రగ్స్ దందాతో పాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం ర్యాకెట్ ని ఎంతగా వ్యవస్థీకృతం చేశారంటే ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరువాడ యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే 5,000 కోట్ల రూపాయల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పుగోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చముఠా బండారం బట్టబయలైంది.
ఈ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ నకిలీ మద్యం ర్యాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగవాలనివ్వలేదు. టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో నకిలీ కల్తీ మద్యం ర్యాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ని అక్రమంగా కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల అధీనంలోనే ఉండడం సిండికేట్ దందాకు కలిసొస్తోంది. అలా సేకరించిన స్పిరిట్ ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్ తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. పచ్చముఠానే నకిలీ మద్యం మాఫియా నిర్వహిస్తోంది. టీడీపీ ప్రజాప్రతినిధులు, జనసేన ప్రజాప్రతినిధులు కీచక అవతారాలెత్తుతున్నారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ ఎంపీనే డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన ఏ స్థాయిలో సాగుతుందో చెప్పడానికి ఇవన్నీ చిన్న ఉదాహరణలే. కేవలం 21 నెలల్లో ఇన్ని అరాచకాలు సృష్టించారు. మరో 3 ఏళ్లు వీరి పాలనలో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి గతి పడుతుందో అన్న ఆందోళన 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను వెంటాడుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.